ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా ఈరోజు మా చైర్మన్ గారు మురంశెట్టి రాములు గారు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, అలాగే ఎస్ఆర్ ఫౌండేషన్ మరియు నందవంశ వ్రజ ట్రస్ట్ చైర్మన్ మురంశెట్టి రాములు గారి సూచన మేరకు ఈరోజు మహానుభావులు మన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, అలాగే వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దాదాపు 200 మందికి చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మహానుభావులు స్వామి వివేకానంద స్వామి ప్రపంచ యువతకి ఆదర్శప్రాయుడు. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడైనటువంటి మన స్వామి వివేకానంద స్వామి జయంతిని చేసుకోవడం, ఆయన జయంతి సందర్భంగా అన్నప్రసాదం చేయడం, అలిపిరి పాదాల చెంత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. స్వామి వివేకానందను ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది యువత సన్మార్గంలో నడిచి వారి యొక్క స్ఫూర్తిని మరి ముందుకు కొనసాగిస్తామని చెప్పి ప్రపంచంలో ఉన్న యువత అంతా కూడా వివేకానంద స్వామికి ఆకర్షితులయ్యారు. అలాగే హిందూ ధర్మాన్ని ప్రభావితం చేయడంలో, ప్రపంచవ్యాప్తం చేయడంలో వివేకానంద గారు అమెరికాలోని చికాగోలో జరిగిన సదస్సులో హిందూ మతం వైభవం గురించి అత్యంత వైభవంగా వివరించారు. హిందూ మతం యొక్క గొప్పదనాన్ని, హిందూ మతం యొక్క సాంప్రదాయం కూడా ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత మన స్వామి వివేకానంద స్వామికి తగునని తెలియజేస్తున్నాం.